శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుగ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో మంచి నిర్ణయం చేయగలుగుతారు. దైవానుగ్రహంతో మంచి విశేషాలను, మంచి పరిణామాలను మీరు చూడగలుగుతారు. మీకు రావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. చెప్పుడు మాటలు వినొద్దు, అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళవద్దు. మంచి ఏదో చెడేదో తెలుసుకొని వ్యవహరించండి. మనం ఒక వృత్తి వ్యాపారంలో ఉన్నాము, మనం ఎంతో గడ్డి తింటున్నాం, కష్టపడుతున్నాము. అరే అవతల వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా. జీవిత భాగస్వామి కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు ఏదో నిర్ణయం చేస్తుంటారు. వాళ్ళ కుటుంబ సమస్యల రీత్యా ఏదో నిర్ణయం చేస్తుంటారు. చూసి చూడనట్టుగా వదిలేయండి. మనం ఇతర ఏమైనా ఉంటే తర్వాత చూడొచ్చు. ఈ మధ్యకాలంలో పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాలలో పెద్దవాళ్ళ మాట లెక్క చేయడం లేదు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో మనం కలగజేసుకొని మనం ఏం చేస్తాం? వాళ్ళే లెక్క చేయటం లేదు. మనం ఏంటిది, వాళ్ళు మనల్ని పిలవలేదని మనం అలిగి గొడవ పెట్టుకుంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే సమస్యల్లో ఉన్నవాడికి కాస్తంత ఊరటనిచ్చే విధంగా మీరు ఆ పెద్దరికం మీరు తీసుకోవాలి. మీరు ఇంట్లో చిన్నవాళ్ళు అయినా కూడాను మీరు ఆ పెద్దరికం తీసుకొని పర్లేదులే కానీ ఇలానే నడుస్తోందిలే అన్నట్టుగా మనం ఊరటనివ్వాలే. కానీ ఒకవైపు నుంచి వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూ, ఒకవైపు నుంచి వాళ్ళు తీవ్రమైనటువంటి క్షోభ పడుతుంటే మనం ఇంకో పక్క నుంచి దెప్పి పొడిస్తే ఏం బాగుంటుంది? అది ఎంతవరకు సమంజసం, ఏం న్యాయం? ఇది ఎవరు ఎక్కడ ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడాను మీరు అర్థం చేసుకోగలుగుతారని నేను భావిస్తున్నా. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం పరిహారంలో భాగంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. చతుగ్రహ కూటమి పంచమ స్థానంలో ఏర్పడింది. ఆలోచన స్థానము, సంతానానికి సంబంధించిన స్థానము. ఇప్పుడు చేసుకునేటువంటి పూజలు, కార్యక్రమాలు, క్రతువుల వలన ఉత్తరోత్తర మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వ్యూహాలు వేయగలుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త అగ్రిమెంట్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, సకాలంలో ఇన్ టైంలో అవి ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.